సర్వోన్నతుడు, శక్తిమంతుడు, సమస్తమును మాట ద్వారా జరిగించిన యేసునామమున మీకందరికీ శుభములు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రేక్షకులు మరి ఒకసారి సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈ సందేశాలు ఫస్ట్ టైం మీరు వింటూ ఉంటే జాగ్రత్తగా ఒక 15 నిమిషాలు మీరు సమయం కేటాయించి వింటే అది మీకు ఆత్మీయ బలము చేకూర్చేదిగా ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుడు మానవుని తన స్వరూపంలో సృష్టించాడు. ఆదికాండం అనే మొదటి పుస్తకంలో మాట ద్వారా సమస్తాన్ని చేశాడు. సూర్య చంద్ర నక్షత్రములను చేశాడు. చీకటిని వెలుగును ఆయన వేరుపరిచిన దేవుడిగా ఉంటున్నాడు. ఆ యొక్క నీటిని భూమిని వేరుపరిచిన దేవుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మాట ద్వారా సమస్తాన్ని చేసినప్పుడల్లా మంచిదని దేవుడు చూచాడు. కానీ మానవుని దగ్గరికి వచ్చేటప్పుడు తన స్వరూపంలో దేవుడు మానవుని చేశాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ దినం ప్రత్యేకంగా ఆనాడేమో అవన్నీ మాట ద్వారా వాటన్నిటికీ జీవం ఇచ్చాడు, వాటికి రూపం ఇచ్చాడు. మానవునికి దేవుడు తన స్వరూపాన్ని ఆయన ఇవ్వడమే కాకుండా మానవునికి జీవం ఇచ్చాడు. మానవునికి ఒక్కనికే దేవుడు ఆత్మను కూడా ఇచ్చినట్లు వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. అందుకే ఆ యొక్క 2వ అధ్యాయం 7వ వచనంలో ఆదికాండంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. నరుని పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన తలంపు కలిగిన వాడుగా, ఒక ప్రత్యేకమైన విధానములో మానవుని పట్ల శ్రద్ధ కలిగిన దేవునిగా కూడా మనము చూస్తూ ఉన్నాము. ఈ దినము మరి ఒక టైటిల్తో నేను మీ మధ్యకు వస్తూ ఉన్నాను. నిన్ను కాపాడేదనో. ఎవరైనా చెప్పారు ఈ మాట? నేను నిన్ను కాపాడుతాను. నువ్వు పొద్దున ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటి నుంచి, నువ్వు అక్కడెక్కడెక్కడ పనులకు వెళ్ళినప్పటి నుంచి నేను నిన్ను కాపాడుతాను ఎవరైనా చెప్తా ఉంటారా? చాలాసార్లు కొంతమంది నాయకులే కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు, వారు చాలామంది వారిని కాపాడుతూ ఉంటారు. ఆ విధంగా కాపాడుతూ ఉన్న కొన్నిసార్లు కొన్ని ఆపదలు కలుగుతానే ఉంటాయి. కానీ నేను ఎవరైతే ఈ మాట చెప్పారో నిన్ను కాపాడుతానని చెప్పిన వ్యక్తి సామాన్య వ్యక్తి కాదండోయ్. ఆయన సర్వాధికారి, సైన్యములకు అధిపతి. అంతేకాకుండా ఆయన నేత్రాలు సర్వభూమిని చూస్తూ ఉంటాయని కూడా వాక్యము సెలవిస్తూ ఉన్నాయి. ఈ బైబిల్లో అపోస్తుల కార్యములు అన్న పుస్తకం ఉంది. ఆ అపోస్తుల కార్యములు 26వ అధ్యాయంలో నేను ఆ వచనం 16, 17, 18 వచనాలు అక్కడ కలిసి ఉన్నాయి. కానీ నేను మీకు అది చదివి వినిపిస్తాను. నేను నీకు కనబడబో సంగతిని గురించి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుమో. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. ఎవరు ఏంటి అనేది ఒకవేళ మీకు ప్రశ్న రావచ్చు. బైబిల్లో 9వ అధ్యాయంలో సౌలు అనే వ్యక్తి కనిపిస్తూ ఉంటున్నాడు. ఆ సౌలు అనే వ్యక్తి ఎందరైతే ఈ యొక్క ప్రాణత్యాగం చేసిన ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉన్నారో ఆ ప్రకటించే వారిని అందరినీ హింసిస్తున్నాడు, బాధిస్తూ ఉన్నాడు, చెరసాల్లో వేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక ప్రాంతానికి తను వెళ్తూ ఉన్నాడు. వారిని కూడా పట్టుకొని వారిని కూడా హింసించాలా, బాధించాలని వెళ్ళే సమయంలో అక్కడ ఒక ప్రకాశమైన వెలుగు ఆయనకు కనిపించడం, అక్కడ ఆయన పడిపోవడం, అక్కడ ఒక స్వరాన్ని విన్నాడు. ఆ స్వరాన్ని విని ఆ స్వరము విన్న దేవుడు నిజమైన దేవుడు అని అతడు గ్రహించి నమ్మి ఆ ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ సౌలు అనే వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడో ఆయన అనేక
అనేకులకు ఈ కాపుదల ఇచ్చే దేవుని గురించి, కాపాడే దేవుని గురించి, పరమునకు చేర్చే దేవుని గురించి, ఈ నిర్జీవమైన ఈ యొక్క నిర్జీవమైనవి ఏవి కూడా చేయలేవు, కానీ పరమందున్న దేవుడు ఒక దినము ఈ భూమిని మనం విడిచిపెట్టాలి, పరమందు మనకు స్థానం ఏర్పరిచాడు అని అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటిస్తూ ఉంటే, ఒక టైంలోనేమో ఆయన వెళ్ళి ప్రకటించే వారిని హింసిస్తూ వచ్చాడు. ఇప్పుడైతే ఆయననే ప్రకటిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన ఆ విధంగా ప్రకటిస్తూ ఉన్నారో ఆయనను అనేకులు పట్టుకొని హింసించి బాధించి, సమయం కొద్దిగా ఉంటుంది, ఆఖరికి చంపివేయాలని కూడా ప్రయత్నాలు చేశారు. అటువంటి సమయంలో ఆయన చెరసాలలో ఉన్నప్పుడు ఆ నాయకునిదే ఎప్పుడైతే ఆ యొక్క రాజు దగ్గర లేదా అగ్రిప్ప దగ్గర చెప్పుకోవాలనుకున్నాడో ఆ సమయంలో సూటిగా ఒక ప్రక్కనేమో ఇక చావునకు ఎప్పుడో ఆయనను చంపేస్తారు, ఎప్పుడో ఆయనను హింసించేసేస్తారు. కానీ అటువంటి పరిస్థితులలో పౌలు ప్రభువు మీద ఆధారపడినట్లు వాక్యంలో మనము చూస్తున్నాం. నీవు కాపుదల లేని పరిస్థితి ఉందేమో, ఎవరో నన్నేమో చేసేస్తానని నువ్వు అనుకుంటా ఉన్నావేమో, కానీ ప్రభు అంటా ఉన్నాడు, నేను నిన్ను కాపాడేదను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో అక్కడ గొల్యాతు దావీదు అన్నవారు యుద్ధానికి సిద్ధపడ్డాడు. గొల్యాతు అన్నవాడు అజానుబాహుడు, ఈ దావీదు ఉన్నాడు మామూలుగానే ఉన్నాడు, ఏ ఆయుధము తన దగ్గర లేదు. గొల్యాతు దగ్గర అయితే పెద్ద ఆయుధాలు ఆయన దగ్గర ఉన్నాయి, కవచం వేసుకున్నాడు. దావీదు అంటా ఉన్నాడు, ఈ దినమున నేను నిన్ను నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగించును అన్నమాట. నా దేవుడు నాకు కాపాడడమే కాకుండా నిన్ను నా చేతికి ఎంత మంచి విశ్వాసం అండి. ప్రియ ప్రేక్షకులు, కాపుదల లేని పరిస్థితిలో ఉన్నావేమో, ఇష్టానుసారంగా జీవితం జీవిస్తూ ఉన్నావేమో, నీవు ఈ విధంగా చెడు అలవాట్లకు గురైపోయి నీ శరీరాన్ని పాడు చేసుకున్నావేమో, ఇక డాక్టర్స్ చెప్పారేమో ఇక నీకు లాభం లేదు, నువ్వు ఇంకా ఏమాత్రం బ్రతకమని ఒకవేళ చెప్పారేమో. ఇదే దాదాపు 13 సంవత్సరాల క్రితం ఒక సినిమా యాక్టర్ను అక్కడ హాస్పిటల్లో చేరిస్తే ఆ డాక్టర్స్ అన్నారంటే ఈయన శరీరంలో ఏ రక్తమే లేదు, ఈయన శరీరం అంతా ఇదిగో ఈ యొక్క తాగుడుతో ఆ యొక్క మత్తు ఆ యొక్క ఇవన్నీ ఆయన శరీరంలో ఉంటున్నాయి, 2 దినాల్లో చనిపోతారు. కానీ ఎప్పుడైతే కాపాడే దేవుడున్నాడు అన్న వార్త హాస్పిటల్లో తర్వాత కూడా ఎప్పుడైతే ఆయన విన్నాడో ఆయన దగ్గరికి వచ్చేసాడు. అయ్యా నువ్వు నన్ను కాపాడుతావంట, డాక్టర్లు అయితే ఉంటున్నారు 2 దినాల్లో నేను చనిపోతానంటున్నాడు. కాపాడే దేవుడవు, ఇదిగో నువ్వు నన్ను కాపాడితే ఇదిగో ఇవన్నీ ఈ యొక్క అలవాట్లు నేను వదిలేస్తాను, వాటికి బానిస అయిపోయాను, వాటి నుంచి విడుదల నువ్వే విడిపిస్తావు, నువ్వు నన్ను కాపాడుతావు, నన్ను ఒక్కసారి కాపాడంటే ఆనాడు ఏ డాక్టర్స్ అయితే 2 దినాల్లో చనిపోతారన్నారో ఇప్పటికీ ఆ సినిమా యాక్టరు ఆయన 13 సంవత్సరాలైంది, చక్కగా ఆయన ఉంటా ఉన్నాడు. ప్రియ ప్రేక్షకులు, నీ జీవితంలో ఏదైనా భయభీతికి గురైపోయేమో, కాపాడేవారు ఎవరు లేవరు అనుకుంటున్నావేమో, కానీ కాపాడే దేవుడు ఒకరు ఉన్నారు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఎప్పుడైతే ఆ అగ్రిప్ప దగ్గర నిలబడ్డాడో ఇక ఆయనను ఇంకా చంపాలని వారు అనుకుంటా ఉన్నారో, నేను ఏ దేవుని గురించి అయితే ప్రకటిస్తున్నానో ఆ దేవుడు పౌలుతో అంటా ఉన్నాడు, పౌలు నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాని సాక్షిగాను నియమించుటకై ఇదిగో నేను నీకు కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నువ్వు నిలబడు, భయపడవద్దు, నువ్వు నిలబడు. అంతేకాదండి, ఇంకేమంటావు నువ్వు, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. నీకు ఏ హాని కలగకుండా నేను నిన్ను కాపాడే దేవుడనని ప్రభు పలికిన మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఆనాడు నిజంగానే వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను కాపాడుతాను అని ప్రభు పౌలుకు చెప్పాడు. ప్రభు పౌలును కాపాడినట్లు మనము వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ఆనాడు దానియేలు ఈ గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆ యొక్క
రాజే ఆజ్ఞ ఇచ్చేశాడు. ఎవరైతే ఈ విధంగా చేస్తారో సింహ బోన్లో వేయబడతారని ఎరిగి ఉండి కూడా, సింహపు బోన్లో వేయబడతానని ఎరిగి ఉండి కూడా దానియేలు ముమ్మారు ఆ కిటికీ తెరిచి, యెరూషలేము వైపు ఆ కిటికీ తెరిచి ముమ్మారు ప్రభువుని ప్రార్థిస్తూ స్తుతించుచుండెను అని బైబిల్లో ఉంది. ప్రార్థిస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నాకు ఒక మహాఘనుడైన రక్షకుడు ఉంటా ఉన్నాడు. ఆయన నన్ను కాపాడే దేవుడని ఏ భయం లేకుండా ఉన్నారు. దానియేలును తీసుకొని వెళ్ళారు. ఆ సింహాలు ఆకలితో ఉంటున్న ఆ సింహపు బోన్లో ఆయనను లోపల పడేశారు. ఇక అయిపోతుంది నా పరిస్థితి అనుకున్నాడు. రాజు దుఃఖంలో ఉన్నాడు. రాత్రంతా రాజు ఏమీ తినగలేదు. కానీ ఉదయంనే లేచి పరిగెత్తి వెళ్ళి ఆ సింహపు బోన్ దగ్గరికి దానియేలు అని పిలుస్తున్నాడు. దానియేలు, నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అంటేనే దేవుడు అక్కడ ఆ దానియేలుకు ఎప్పుడైతే రాజు అప్పుడైతే ఆ మాట అన్నాడో దానియేలు అంటాడు, నా దేవునికి నేను నిర్దోషిగా రాజా నేను నిర్దోషిగా కనిపించాను. అందుకే నా దేవుడు సింహపు నోటి నుండి నన్ను కాపాడాడు. జాగ్రత్తగా వింటున్నారా? సింహముల నోట నుండి, ఒక సింహం కాదండి, ఎన్ని సింహాలు ఉన్నాయో తెలియదు, వాటి నోటి నుండి నన్ను కాపాడాడు. కానీ రాజు ఎప్పుడైతే దానియేలును బయటికి తెచ్చిన తర్వాత ఎవరైతే అన్యాయంగా దానియేలును సింహపు బోన్లో వేశారో వారి కుటుంబాలను ఎప్పుడైతే సింహ బోన్లో వేశారో ఆ ఎముకలు కూడా లేకుండా ఆ సింహములు వాడిని తినివేశాయి. నువ్వు ప్రభు కాపుదలలో ఉంటే, ప్రభు మీద విశ్వాసం కలిగి ఉంటే ఆయన నిన్ను కాపాడే దేవుడిగా ఉంది. ఏ పరిస్థితి అయినా కావచ్చు, అనారోగ్య పరిస్థితే కావచ్చు, ఆర్థిక పరిస్థితే కావచ్చు, కుటుంబ సమస్యనే కావచ్చు, మానసిక సమస్యనే కావచ్చు, ప్రభు నిన్ను కాపాడే దేవుడు. నమ్ముతున్నావా ఈ దేవుడు కాపాడే దేవుడని? ఎప్పుడు వినలేదేమో ఈ గొప్ప దేవుని గురించి. పరముందుంటున్న దేవుడు ఆయన. పరము నుంచి నీ కార్యాలను ఆయన చేయగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. ఆనాడు అనేకులను కాపాడిన దేవుడు ఇదినమంటా ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ సమస్య దాన్ని అక్కడ పౌలు ఇక మరణము ఆయనకు దగ్గరగా ఉంటుంది, కానీ దాన్ని విడిపించిన దేవుడిగా ఉంటా ఇదినమంటా ఉన్నాడు. ప్రేక్షకులు మనతో అంటా ఉన్నాడు, నీకు ఏ కాపుదల కావాలి, ఏ సమస్య నుంచి నీకు విడుదల కావాలి, నేను ఉన్నాను, నాకు మొరపెట్టు అంటా ఉన్నాడు. నువ్వు మొరపెట్టు, విశ్వాసంతో మొరపెట్టు. మొదటనేమో ఆ మహాగణ్ణి ప్రభుని నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించాల. అయ్యా నువ్వు గొప్ప దేవుడవట, కాపాడే దేవుడవట, నన్ను కాపాడే దేవుడవట, నువ్వు నాకు కావాలి, నా హృదయంలోనికి రా అంటే మొదట ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. తర్వాత అంటాడు, నీకేం కావాలి, ఏ కాపుదల కావాలి, నేను దయచేస్తాను అంటా ఉన్నాడు. ఏ పరిస్థితిలో వాక్యం వింటున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మితే నీ జీవితంలో తప్పకుండా గొప్ప కార్యాలు నమ్ముతున్నావా? నమ్మితే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, మీరు మమ్మను నిన్ను కాపాడుదును అని ఆనాడు పౌలుకు చెప్పిన దేవుడు ఇది సూటిగా మాతో మాట్లాడారు. ఏ పరిస్థితుల గుండా మరి వాక్యం వింటున్నవారు ఏ కాపుదల వారు కావాలని ఆశిస్తున్నారు, మొదట వారు మీ హృదయంలో స్వీకరించి ఉంటే, మిమ్మల్ని హృదయంలోనికి పిలిచింటే వారికి కావలసిన కాపుదల దయచేయండి, వారి అవసరతలు తీర్చండి, వారి సమస్యల నుంచి విడుదల దయచేయండి, శాంతి, సమాధానము, ఆనందము, తృప్తి వారికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక.